गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री 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 डॉक्टर माधव रामकृष्ण मम गुरुदेवताये नमो नमः। न गुरोरनिकम् इति शिवशासनतः శ్రీచక్రపర దేవత అర్చన నవ ఆవరణ అర్చన ప్రతిరోజు పీఠంలో జరిగే అద్భుతమైన అర్చనలో నవావరణం. ఈ నవావరణ అర్చన అంటే మన శరీరం యొక్క నవరంధ్రములు కూడా శ్రీచక్రమే, మన శరీరమే శ్రీచక్రం. ఇందులో శ్రీచక్రంలో మనకి ఇప్పుడు కావాల్సిన భౌతికంగా ఏంటంటే 3 చక్రములు శ్రీచక్రంలో 3 ప్రతిష్టాత్మకమైన చక్రాలు ఉంటాయి. అవి 7 మొత్తము 7 భాగాల్లోంచి 2 తీసి 9, 9లో 7, 7లోంచి 3 మనకు అవసరం. ఈ 3 ఏంటంటే సర్వరోగహర చక్రం, సర్వ ఆనందమయ చక్రం, సర్వార్థ సాధక చక్రం, అన్నీ సాధించాలి అనేటువంటి చక్రం. వీటి కోణాలు ఏంటంటే 10 కోణాలు కలిగి ఉంటుంది ఒక్కొక్క చక్రము కూడా. సర్వ రోగహర చక్రమేమో నాభిస్థానంలో ఉంటుంది. రోగ నివారణ చేసుకోవాలి అనుకున్నప్పుడు ప్రదక్షిణ, ఏ రోగం వచ్చినా డాక్టర్లు కూడా చివరికి వాకింగ్ చేయమని చెప్తారు. అలాగే ప్రదక్షిణ ద్వారా రోగహర చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు, ప్రదక్షిణ అగ్ని ద్వారా. ఇది రెండోది సర్వార్థ సాధక చక్రం. సర్వార్థం ఏదైనా సాధించాలి అంటే మనం ముందు అక్కడికి వెళ్ళాలి. ఆ వెళ్ళడానికి కావాల్సినటువంటి కాళ్ళు, దానికి ఉండేటువంటి 10 వేళ్ళు, ఆ వేళ్లే కోణాలు, అవన్నీ కూడా 10 కోణాలు. కాబట్టి అక్కడికి మనం వెళ్ళి ఆ కార్యక్రమాన్ని సాధిస్తాం శరీరంతో. కాబట్టి అది కమలే కమలాలంటే మన శరీరము, అది మహాలక్ష్మి స్థితి. అందువల్ల 10 కోణాలు అక్కడికి వెళ్తాము, అది సాధిస్తాం. ఇదన్నీ అయిపోయాక సాధించి మనం కోరిక తీర్చుకున్న తర్వాత ఏమంటారు, ఆనందమయ చక్రంలోకి వస్తాం. రోగం ఇంపార్టెంట్, రోగహర చక్రం, రోగం రాకుండా చూస్తాం. సాధన సర్వార్థ సాధకము. మూడోది వచ్చేసి సర్వానందమయ చక్ర స్వామి జన్మ. 10 వేళ్ళు. ఈ వేళ్ళు ఏంటంటే ఈ కోణములు 10 కూడా మనకి ఏంటంటే ఆ సర్వ ఆనందమయ చక్రం వచ్చినప్పుడు మనకి తెలియకుండా మన కరాలు విజయోత్సవాన్ని చూపిస్తాయి. ఇలా అంటుంటాం, ఇలా అంటుంటాం. ఇవన్నీ అంటే ఆనందమయ చక్ర స్వామి జ్ఞానమా. ఈ మన పంచభూతాలకి కరము, ఈ చేతులకి వాయుతత్వానికి సంబంధం ఉంటుంది. కాబట్టి ఈ వాయుతత్వంతో ప్రాణాయామం చేసిన, చేతులు భజన చేసిన, రెండూ కూడా ప్రాణాయామమే. కాబట్టి ఈ ప్రాణాయామ స్థితి ద్వారా వాయువుని పంపించి శ్రీచక్రాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు ఒక పద్ధతి. కుంకుమార్చన ద్వారా కంటితో చూస్తూ, ఆ ఎరుపు రంగుని చూస్తూ మూలాధారాన్ని యాక్టివేట్ ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ మనకు తెలియకపోయినా చేసేస్తామని. పూర్వకాలంలో అందుకే పసుపు కుమార రాసి, పసుపు రాసి కుంకుమ పెట్టా అంటే దాని అర్థమైన ఒక శ్రీ విద్య వచ్చు చెప్పడం. భారతీయులందరూ శ్రీ అని ముందు పెట్టుకునేవాడిని. అటువంటి మహాశ్రీ విద్యాపీఠంలో యాత్రలు, అగ్ని ప్రదక్షిణ, అన్నదానం. మందు రోగం వస్తే మనం ఏం చేస్తామంటే సర్వరోగహర చక్ర స్వామిలో మందు మింగుతాం. మందు ఏదైనా మనం మింగటే ఔషధాలకు చంద్రుడు. ఆ మందు మింగుతూ రోగాన్ని నాశనం ఎలా చేసుకుంటామో, అన్నదానము, అన్నము కూడా ఔషధాలకు చంద్రుడే కదా. అన్నదానం చేయడం ద్వారా రోగహరం జరిగిపోతూ ఉంటుంది, మనకి తెలియకుండానే జరుగుతాయి. కాబట్టి అన్నదానము విశేషమైనటువంటిది. ప్రదక్షిణ, అన్నదానము, యాత్ర, ఈ 3 కూడా చాలా కలిగి. 3 చక్రాలు యాక్టివేట్ అయితే మనిషికి ఇంతకన్నా ఇంకేం వస్తుంది, అన్ని కోరికలు తీరిపోతాయి, ఆనందంగా ఉంటాడు. సర్వానందమయ చక్రం, ఆనందం వచ్చింది ఇంకేముండదు అక్కడ. సర్వానందమయ చక్రస్వామిన్యే నమో నమః. అటువంటి శ్రీచక్రానికి అమ్మవారికి నమస్కారము. జయ బాలాత్రిపుర దేవత అయిన అద్భుతమైన పీఠానికి పాదవత్మలకు అమ్మవారి పాదం నమస్కారము. స్వస్తి లోకా సమస్త సుఖినో భవంతు. జయ గురుదేవ్, జయ గురుదేవ్, జయ బాల.